యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలోని డాకుతండా, రాధానగర్ తండా, పోర్లగడ్డ తండాల్లో తండావాసులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రధానంగా తండాల్లోని నెలకొని ఉన్న భూ సమస్యలు, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పింఛన్లు, రోడ్ నెట్వర్క్ సమస్యలు గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. తండావాసులు అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదని, గిరిజన తండాల్లో రోడ్డు సమస్య తీవ్రంగా ఉందని, త్వరలోని అన్ని తండాలకు లింకు రోడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. కొడుకులకు చిన్న ప్రభుత్వ ఉద్యోగం ఉంటే గత ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వ ఉద్యోగం ఉన్న తల్లిదండ్రులకు పెన్షన్లు ఇచ్చే విధంగా సీఎంతో మాట్లాడతానన్నారు. పూర్తిగా అంగవైకల్యం ఉన్న వికలాంగులకు మండలానికి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ను ప్రభుత్వంతోనైనా లేదా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారానైనా త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు కోళ్ళ తోటి ఉండే అటు నడుచుకుంటూ 10th వరకు చదివింది. తర్వాత ఇంటర్మీడియట్ నారాయణపురం లేద్దామంటే పరిస్థితి బాగా బ్యాగ్ మోయలకు కేడవట్టి అనుకోండి. అప్పటి నుంచి ఇంటికే పరిమితి. 23-24 ఉంటుంది సార్. వాళ్ళు నాయన తీసుకోవద్దు. నాన్న వాళ్ళమ్మ సార్ ఎంతమంది కొడుకులు నీకు? 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. మాట్లాడు ఎల్లు కూడా వెళ్ళిపోయింది. 7 గంటలకు పనుకుంటాడు. ఆ రోజు 7 గంటలకు సార్